హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట. దానికి సంబంధించిన ఒక టీజర్ వీడియోని తాజాగా అయితే తీసుకురావడం జరిగింది. ఈ టీజర్ వీడియో చూసిన తర్వాత హోండా కంపెనీ వాళ్ళు ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కీ ఎలక్ట్రిక్ బైక్‌లో ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటుగా లాంగ్ రేంజ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకు వార్తలైతే వినిపిస్తుందన్నమాట. ఇక హోండా కంపెనీ వాళ్ళైతే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని ఈవీ ఫన్ కాన్సెప్ట్ అనే ఒక పేరుతో అయితే ఈ బైక్‌ని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. అలానే హోండా ఎలక్ట్రిక్ బైక్‌లో లార్జ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేని కూడా ఆఫర్ చేస్తున్నారు. డిజైన్ పరంగా చూసుకున్నది ఇది కంప్లీట్ ఒక స్పోర్ట్స్ బైక్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉండే అవకాశం కింద అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక హోండా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ లో CCS Type 2 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అలానే DRL లైటింగ్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అయితే లభిస్తుంది అనమాట. ప్రీవియస్ గానే హోండా కంపెనీ వాళ్ళు 6.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే రివీల్ చేశారు. ఇంచుమించుగా అదే వేరియంట్ మనం ఎక్స్పెక్ట్ తీసుకున్నా కూడా సుమారుగా ఒక 180 నుంచి 200 కిలోమీటర్ రేంజ్ తో హోండా కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ హోండా కంపెనీ ప్రీవియస్ గా కూడా ఒక టీజర్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ వీడియోలో అప్కమింగ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి 2 వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వీడియో ఎండింగ్ లో కూడా మనకి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఫుటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక హోండా కంపెనీ అఫీషియల్ గా ఎలక్ట్రిక్ బైక్ ని సెప్టెంబర్ 2వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.